सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। బంగారు బాతుగుడ్డు బంగారు తొక్కుడు లడ్డు బంగారు బాతుగుడ్డు బంగారు తొక్కుడు లడ్డు సయ్యనవే నా సరస కుర్రావే సయ్యనవే నా సరస కుర్రావే చక్కెర చిలక కిక్కురు మనక పక్కకు వస్తే చేరుస్తా నీ బొడ్డు గుడ్డు బంగారు బాతుగుడ్డు బంగారు
తొక్కుడు లడ్డు తీగ నడుములో రాగమున్నది పాల సొగసులో మీగడున్నది వయసు వరదలా పొంగుతున్నది మనసు మరదల అంటూ ఉన్నది ఒంటరి గుంట ఒంటరి గుంటే ఒంటరి గుంట ఒంటరి గుంటే ఒంటికి మంచిది కాది పొద్దు లడ్డు నా లడ్డు గుడ్డు అబ్బాయి ఒళ్ళు ఎలా ఉన్నది అమ్మాయి వాటం తెలియకున్నది అబ్బాయి ఒళ్ళు ఎలా ఉన్నది అమ్మాయి వాటం తెలియకున్నది చెయ్యి తగిలినా చెత్త తగిలినా తడిమి చూసుకొని పడతావయ్యో రోడ్డు ఓ జిడ్డు గాడిద గుడ్డు బంగారు పాత గుడ్డు బంగారు తక్కుడు లడ్డు హస్సుమన్నది కడుసు చిన్నది కిస్సుకిస్తని అడుగుతున్నది పగటి చుక్కలా వెలుగుతున్నది పడుచు దిక్కులా ఎదుటే ఉన్నది లకుముకి పిట్ట తికమక పెడితే లకుముకి పిట్ట తికమక పెడితే చెకుముకి దెబ్బ తినిపిస్తా లడ్డు నా లడ్డు గుడ్డు హలో మిస్టర్ అడవి రాముడు అల్లరి పెట్టే డ్రైవర్ రాముడు హలో మిస్టర్ అడవి రాముడు అల్లరి పెట్టే డ్రైవర్ రాముడు తాతగిరాకి పిల్ల చలాకి చూపిస్తాలే చూడు ఓ జిడ్డు గాడిద గుడ్డు బంగారు పాత గుడ్డు బంగారు తొక్కుడు లడ్డు సయ్యనవే నా సరసకు రావే సయ్యనవే నా సరసకు రావే చక్కెర పులక ఎక్కురు మనక పక్కకు వస్తే చేరుస్తానే ఒడ్డు గాడిద గుడ్డు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డారమ్ము ఎన్నెల్లొచ్చి రెండు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్ము కొంగు సాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఓలమ్మ రావమ్మ ఆగమంటే రేగే నమ్మ సొగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీవోడు కళ్ళకున్న ఆ కళ్ళలోన అందాల విందమ్మ నువ్వు వాటేసుకుంటే వందేళ్ల పంట వద్దంటే విందమ్మ నవ్వు
చెయ్యేస్తే చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ చెయ్యేస్తే చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ ఈడొచ్చి నీ చోటు ఈడుంది రమ్మంటే ఏడేసుకుంటావు గూడు కాగళ్ళలో నన్ను కూడు ఆగళ్ళకుంటది కూడు గుండెల్లో చోటుంది చూడు ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డారమ్మ ఎన్నెల్లు తీరెల్లో పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో కొంగు చాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఓరయ్యో రవయ్యో ఆగడల పిల్లోడ నా సొగాడా మీగడంత నీదే లేరా బుల్లోడా ఆగమంటే రేగేనమ్మ సొగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు నీ మాట విన్నా నా జారు బయట పాడిందిలే గాలిపాట కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళు నే కోరిన మూడు ముళ్ళు కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళు నే కోరిన మూడు ముళ్ళు పొద్దుల్లో కుంకాలు బొట్టెట్టి పోతుంటే కట్టెయ్య నా తాళి బొట్టు నా మాటకి ఎరుతోడు ఏరెండి నా ఊరు తోడు నీ తోడులో ఊపిరాడు ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డాదమ్మో ఎన్నెల్లొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మ కొంగు దాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే పొలమ్మ రావమ్మ ఆగమంటే రేగేనమ్మ సొగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు ఆగడల పిల్లోడ నా సొగాడా మీగడంత నీదే లేరా బుల్లోడా ఇంటిలోన మహాలక్ష్మి నీవే మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే సిరులెన్న ఉన్నా చిరునవ్వు నీవే నీ కంట తడిని నే చూడలేను మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే గోరంత పసుపు నీవడిగినావు నూరేళ్ల బ్రతుకు మాకిచ్చినావు క్షణమొక్క రుణమై పెరిగింది బంధం త్యాగాలమయమై సంసార బంధం నీ చేయి తాకి చివురిల్చే చైత్రం ఈ హస్తవాసే
నాకుంద నేస్తం అనురాగ సూత్రం మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే తడిని నే చూడలేను అమ్మ నీవై కనిపించినావు ఈ బొమ్మనెప్పుడో కదిలించినావు నిన్ను చూడగానే పొంగిల్ది రక్తం కనుచూపులోనే మెరిసిల్ది పాశం నీ కంటి చూపే కార్తీక దీపం దైవాల కన్నా దయవున్న రూపం ఈ ఇంటి దీపం మా ఇంటిలోనా మహాలక్ష్మి నీవే మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే తడిని నే చూడలేను మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే వినరా సోదర వీరకుమార భారత యోధుల గాథలు వినరా సోదర వీరకుమార భారత యోధుల గాథలు సంగల రంగ విహారులు శాస్త్రవదల సంహారులు దీక్షా కంకణధారులు రుధిరోద్గారులు ఒకరా ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరు ధీరులు వినరా సోదర వీరకుమార భారత యోధుల గాథలు ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరు ధీరులు ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరు ధీరులు. వారిలో ప్రాతస్మరణీయుడు ఎవరు? సువిశాలాంధ్రకు విప్లవ జ్యోతి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు నవ చైతన్య నికేతన మార్గదర్శకుడు సీతారామరాజు మన సీతారామరాజు ఘనం ఘన 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 నిస్పహర ధ్వనులే మన్యమంతటా మారు మోగగా సీతారామరాజు భయంకరం ముందాకి సీతారామరాజు కాసుకు కాస్తపు చాపందాకి సీతారామరాజు ముఖ్యంగిన మాట్లాడుని ఓడే బయలుదేరినాడు సంపరిత ఎలా బయలుదేరాడంటే దంత శార్దూలాలు వెంట వస్తుండగా దంత శార్దూలాలు వెంట వస్తుండగా సంతకావృత మహాకానన ధ్వములలో కాలి నడకను కోయ వీరుల చేరి వారిలో స్వాతంత్ర వాంఛ
రగిలించాడు విప్లవ ధ్వజము విను వీధుల నెగిరించాడు వరదాస్య శృంఖల ఛేదనమే ధ్యేయముగా చల్లదొరల మీద పోరు ప్రకటించాడు ఎన్నెన్నో పోరాటాలలో రాజు తేలిన తెల్ల సైన్యాలను రమారమి 3 సంవత్సరాల పాటు 3 చెరువుల నీళ్లు తాగించాడు. ఆ తరువాత ఒక ఉదయాన సీతారామరాజు సంధ్యావందనమాచరించగా బయలుదేరినాడు. ఎవరు రాని ఏకాంత సరోవర తీరం చేరాడు. ప్రశాంతమైన ఆయన పాలభాగం వెనుక ఎన్నో ఆలోచనలు. అవి తన గురించి కాదు, తన దేశం గురించి, తన ప్రజలను గురించి. ప్రజలకు స్వాతంత్ర్యం, దేశానికి విమోచనం అని ఆలోచిస్తున్నాడు. అతని కోసమే ఎదురు చూస్తున్నాయి తెల్లరాబందులు. అటువంటి వాతావరణంలో సీతారామరాజు తదేక ధ్యానంతో తన ఆరాధ్య దైవాన్ని స్మరిస్తూ కొలనులో మునక వేశాడు. పెళ 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 పిడుగుల్లాగా గుళ్ళ వర్షమే కురిసింది. దూసుకుపోయే గుండ్లకు రాజు గిలగిల బిలబిలలాడాడు. గాలి గాలిగా రటపడి తూర్పు విడిచింది. కాసారమే కరిగి ఎర్రటి కన్నీరొలికింది. తగిట సజం కరిత అడుగులు తడబడ నెత్తుటి ధారల మడుగులలో రాజు ఆంధ్రదేశమా ఆంధ్రదేశమా నవో నీ అశువులు విడిచాడు. ఉదయ వేళనే ఉజ్వల భానుడు అస్తమించినాడా. యువ కిశోరుడే తొలి వయస్సులో అంతరించినాడా. వీరులు అంతరించిపోరు. ఒక యోధుని మరణం, శతవీరుల జననం. ఇంతటితోనే వీరుల గాథలు అంతం కాలేదు. స్వేచ్ఛ నిమిత్తం చిందిన నెత్తురు వ్యర్థం కాబోదు. అదే నెత్తురు, అదే సత్తువ, అదే స్వేచ్ఛకై ఆరాటం. ఆఖరి శత్రువు నావలి కంపేదాకా ఆగదు పోరాటం. స్వరాజ్య సాధన సమర వ్యూహ నిహారులదే ఇక సారథ్యం. జననీ దస్య విమోచనమే మన జాతికి తక్షణ కర్తవ్యం. అహోరాత్రునాహారం నిద్రా విసర్జించి లేద్దాం. సహస్రధ్యాన తోరణ మాలిక నగరేద్దాం. మహస్సహస్రధ్యాన తోరణ మాలిక నగరేద్దాం. स्वतंत्र भारत की इंकलाब जिंदाबाद, विप्लवम इंकलाब जिंदाबाद, विप्लवम. వినరా సోదర వీర కుమార భారత యోధుల గాథలు. వినరా సోదర వీర కుమార భారత యోధుల గాథలు. సంగల రంగ విహారులు, శాస్త్రవదల సంహారులు, దీక్షా కంకణధారులు, రుధిరోద్గారులు. ఒకరా ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరో ధీరులు. వినరా సోదర వీర కుమార భారత యోధుల గాథలు. ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరో
వారిలో ప్రాతస్మరణీయుడు ఎవరు? సువిశాలాంధ్రకు విప్లవ జ్యోతి సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు. నవ చైతన్య నికేతన మార్గదర్శకుడు సీతారామరాజు, మన సీతారామరాజు. ధనం ధన 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 నిస్పహర ధనులే మన్యమంతటా మారు మోగగా సీతారామరాజు. భయంకరమందాకి సీతారామరాజు, శాశ్వతాత్మకు చాపందాకి సీతారామరాజు. మధ్యంగిన మాట్లాండుని ఓడే బయలుదేరినాడు. ఎలా బయలుదేరాడంటే జంట శార్దూలాలు వెంట వస్తుండగా, జంట శార్దూలాలు వెంట వస్తుండగా, కంట కావృత మహాకానన ధ్వములలో కాలినడకను కోయి కోయ వీరుల చేరి వారిలో స్వాతంత్ర వాంఛ రగిలించాడు. విప్లవ ధ్వజము విను వీధుల నెగిరించాడు. పరదాశ శృంఖల ఛేదనమే ధ్యేయముగా చల్లదొరల మీద పోరు ప్రకటించాడు. తగిట తగ తరికిట తరికిట. ఎన్నెన్నో పోరాటాలలో రాజు తేలిన తెల్ల సైన్యాలను రమారమి 3 సంవత్సరాల పాటు 3 చెరువుల నీళ్లు తాగించాడు. ఆ తరువాత ఒక ఉదయాన సీతారామరాజు సంధ్యావందనమాచరించగా బయలుదేరినాడు. ఎవరు రాని ఏకాంత సరోవర తీరం చేరాడు. ప్రశాంతమైన ఆయన ఫలభాగం వెనుక ఎన్నో ఆలోచనలు. అవి తన గురించి కాదు, తన దేశం గురించి, తన ప్రజలను గురించి. ప్రజలకు స్వాతంత్రం, దేశానికి విమోచనం అని ఆలోచిస్తున్నాడు. అతను కోసమే ఎదురు చూస్తున్నాయి తెల్లరాబందులు. అటువంటి వాతావరణంలో సీతారామరాజు తదేక ధ్యానంతో తన ఆరాధ్య దైవాన్ని స్మరిస్తూ కొలనులో మునక వేశాడు. పెళ 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 పిడుగుల్లాగా గుళ్ళ వర్షమే కురిసింది. దూసుకుపోయే గుండ్లకు రాజు గిలగిల విలవిలలాడాడు. గాలి గాలిగా రకపడి నిట్టూరుపు విడిచింది. కాసారమే కరిగి ఎర్రటి కన్నీరొలికింది. తగిట సజం కరిత అడుగులు తడబడ నెత్తుటి ధారల మడుగులలో రాజు. ఆంధ్రదేశమా ఆంధ్రదేశమా నమో నీ అశువులు విడిచాడు. ఉదయ వేళనే ఉజ్వల భానుడు అస్తమించినాడా. యువ కిశోరుడే తొలి వయస్సులో అంతరించినాడా. వీరు అంతరించి పోరు. ఒక యోధుని మరణం, శతవీరుల జననం, ఇంతటితోనే వీరుల గాథలు అంతం కాలేదు. స్వేచ్ఛ
నిమిత్తం చిందిన నెత్తురు వ్యర్థం కాబోదు. అదే నెత్తురు, అదే సత్తువ, అదే స్వేచ్ఛకై ఆరాటం. ఆఖరి శత్రువు నా బలి కంపేదాకా ఆగదు పోరాటం. స్వరాజ్య సాధన సమర వ్యూహ నిహారులదే ఇక సారథ్యం. జననీ దాస్య విమోచనమే మన జాతికి తక్షణ కర్తవ్యం. అహోరాత్రులాహారం నిద్రా విసర్జించి లేద్దాం. మహత్సహస్రజ్వాలాతోరణమాలిక నగరేద్దాం. మహత్సహస్రజ్వాలాతోరణమాలిక నగరేద్దాం. బోలో స్వతంత్ర భారత్ కి జై! ఇంక్విలాబ్!